యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలు మనము చదివాం. అక్కడ జరిగిన సంఘటన మనందరికీ బాగా తెలుసు. సమరయ స్త్రీ గురించి మనము చదివాం కదా. ఆ అధ్యాయంలో సమరయ స్త్రీ తాను రక్షకుడిని తెలుసుకొని మరి పట్టణంలోకి వెళ్ళి వారందరికీ తన సాక్ష్యాన్ని తెలియచేసింది అని మనం చదివాం. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, యేసు ప్రభువారిని వారు అక్కడ 2 రోజులు అక్కడ ఉండమని ప్రాధేయపడ్డారు. కాబట్టి ఆయన వారి యొద్ద 2 దినములు ఉన్నాడు. 2 దినముల్లో యేసు ప్రభువారు చెప్పిన మాటలను విన్నారు. విని ఏం చెప్తున్నారంటే, ఆ స్త్రీతో చెప్తున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా రక్షకుడు అని తెలుసుకొంటిమి అని వారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో మొదట ఆ సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని వారు విన్నారండి. ఓకే, సో వారు మొదట ఆమె సాక్ష్యాన్ని విన్నారని, ఆ తర్వాత యేసు ప్రభు వారు అక్కడున్న ఆ 2 దినములు దేవుని మాటలను వారు విన్నారని, వినిన తర్వాత ఈయన నిజంగా రక్షకుడని ఎలా వారు అర్థం చేసుకున్నారంట, మేము తెలుసుకున్నాము అని చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు వారు? మా మట్టుకు మేము విని తెలుసుకున్నాము, మేము గ్రహించాము, అర్థం చేసుకున్నాము, మా మట్టుకు మేము ఇప్పుడు ఈయన రక్షకుడని, సో మా మట్టుకు మేము తెలుసుకున్నాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, నా ఉద్దేశంలో ఇక్కడ నాకు అర్థమైంది, నేను మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. అదేంటి అని అంటే, దేవుణ్ణి తెలుసుకున్నట్టుకు మనము ఇతరులు మనల్ని దేవుని యొద్దకు నడిపిస్తారు. వారు నడిపించినంత వరకే, లేదా వారి సాక్ష్యాన్ని మనం విని ఇన్స్పైర్ అయ్యి ఈయన దేవుడని రక్షకుడని మనం తెలుసుకొని దేవుని సంఘంలో దేవుని యొద్దకు వస్తాం. కానీ అది సరిపోదు, అది మనల్ని విశ్వాసంలో నడిపించదు. ఎందుకంటే ఆ కొద్ది విశ్వాసం కొంతకాలమే ఉంటుంది. ఎప్పుడు మనము నిజమైన విశ్వాసాలుగా మారుతాం, ఎప్పుడు మనము బలమైన ఆత్మీయులుగా మారుతాము అని అంటే, మనము తెలుసుకున్నప్పుడు, మనము దేవుణ్ణి మాటను విన్నప్పుడు, మనము దేవునితో సహవాసము చేసినప్పుడు, మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మనము ప్రార్థన చేసినప్పుడు, మనము ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినప్పుడు, అప్పుడే మనం దేవుని నిజంగా తెలుసుకోగలము. ఈ ప్రాంతంలో ప్రజలు చెప్తున్నారు, అమ్మ నీ సాక్ష్యం విన్నా మేము కొంత తెలుసుకున్నాము, అయితే ఇప్పుడైతే ఈయన మాటలు వినుట ద్వారా ఈయన నిజంగా రక్షకుడని మేము నమ్ముచున్నాము అని వారు చెప్పారనమాట. సో ఆత్మీయంగా ఎదగాలి అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎంతో అవసరము. స్వతహాగా మనము దేవుణ్ణి తెలుసుకోవాలి, స్వతహాగా దేవుని కృపను మనం పొందుకోవాలి, దేవుని ప్రేమను మనము స్వతహాగా అనుభవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సో దేవునిలో మనము ఎదగాలి అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, దేవునితో మన వ్యక్తిగత సహవాసము, దేవునితో మన వ్యక్తిగత అనుభవము ఎంతో అవసరము అని నాకు ఈ మాటల ద్వారా అర్థమవుతూ ఉంది. ఆ ప్రాంత ప్రజలు తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, వారు దేవుని మాటను కల్లారా చూచి విన్నారు. యేసుప్రభు వారి మాటలను వారు ఆయన యొద్ద నుండి తెలుసుకొని విన్నారు అని మనకు అర్థమవుతుంది. సో మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అనేక మంది సంఘానికి వస్తారు, వారు ఏదో ఒకటి చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తారు. ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం జరిగిందనో, వారి పక్కింట్లో ఒక అద్భుతం జరిగిందనో మనము చూసి లేకపోతే చాలామంది చూసి దేవుని సన్నిధికి వస్తారు. వారు కొన్ని రోజులు వస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా వెనుకకి వెళ్ళిపోతారు. చాలా వరకు వారు మనకి 1 సంవత్సరం తర్వాత మరలా చూస్తే ఆ వ్యక్తులు ఆ సంఘంలో కనబడరు. సంఘంలోనే కాదు,
క్రైస్తవంలోనే కనబడరు. అలాంటి వారిని ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చాలాసార్లు చూశాను. కారణం ఏంటి అంటే వారు ఇతరుల సాక్ష్యాన్ని విన్నారు, ఇతరులు చెప్పిన మాటలు విన్నారు, ఇతరులు వారిని నడిపిస్తే దేవుని సన్నిధికి వచ్చారు, కానీ వారికి వ్యక్తిగతమైన అనుభవము లేదు అని మనకు అర్థమవుతుంది. సో మనము దేవునిలో ఎదగాలి అంటే, మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే మనకి వ్యక్తిగత అనుభవము ఎంతో అవసరం. అలా అని చెప్పి ఇతరుల సాక్ష్యాలు చూడకూడదా? చూడాలి. ఖచ్చితంగా మనం ఇతరుల సాక్ష్యాలు వినాలి, ఇతరులు చెప్పిన మాటలు వినాలి. మనము ఇతరుల జీవితంలో జరిగిన సంఘటనలు మనం తెలుసుకోవడం ద్వారా మన ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది. కానీ మనము బలంగా స్థిరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతో అవసరము, వ్యక్తిగతమైన అనుభవం మనకి అవసరము అని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, మనం కొన్ని ఆలోచన చేద్దాం. ఇదే యోహాను సువార్తలో మనం మొదటి అధ్యాయంలో 41-42 వచనాలు చదవండి ఎవరైనా. యోహాను సువార్త మొదటి అధ్యాయము 41-42 వచనాలు మనం చదువుదాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనికి చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. చాలక. సో ఆంద్రే గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆండ్రూస్ ఆయన తన సహోదరుడైన సీమోను అనగా పేతురు. సీమోను పేతుర్ని ఎవరి యొద్దకు తీసుకుని వచ్చాడు అంటే యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి పరిచయం చేశాడు. ఏమని పరిచయం చేశాడంటే, సహోదరుడా సీమోను లేదా సహోదరుడా పేతురు, ఇదిగో ఈయనే మన మెస్సియా, ఈయనే క్రీస్తు రక్షకుడు అని యేసు ప్రభుకి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మనము చూస్తే యేసు కొన్నాళ్ళు ఆ విధంగా వారు ప్రయాణం చేశారు యేసు ప్రభుతో, 12 మంది శిష్యులు. కానీ అందులో 3 దేవునికి దగ్గరగా ఉన్నారు. ఏదైనా కార్యం చేయాలంటే ఆ 3 ముందుకు వస్తారు. ఎవరు చెప్పండి? ఆ 3 పేతురు, యోహాను, యాకోబు అని 3 మరి దేవునికి చాలా దగ్గరగా జీవించారు అని మనకు అర్థమవుతుంది. వారు చాలా దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు ఆంద్రే ఎక్కడ ఉన్నాడు? మరొక వరుసలో ఉన్నాడు. సో బహుశా మనము యేసు ప్రభు యొద్ద నుండి 3 వరుసలు మనము గా చేస్తే, మొదటి యేసు ప్రభు, తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడైన ఎవరు? యోహాన్ గారు. యోహాన్ గారు ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాడు అని మనం చదువుతాం కదా. సో ఆ తర్వాత యోహానుతో కలిపి పేతురు మరియు యాకోబు కదా, ఆ తర్వాత మిగతా శిష్యులు. సో పేతురు యేసు ప్రభుకి దగ్గరగా జీవించడానికి కారణం ఏంటి? అతడు విశ్వాసంలో ముందుండడానికి లేదా దేవుని ఆ యొక్క శిష్యుల్లో ముందుండడానికి కారణం ఏంటి అని అంటే, ఆయన ఎక్కువగా దేవుణ్ణి విశ్వసించాడు లేదా దేవునితో ఎక్కువ సహవాసము పేతురు చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఆయనకి వ్యక్తిగత అనుభవం పేతురికి దేవునితో వ్యక్తిగత అనుభవము ఎక్కువ ఉంది కదా. ఆంద్రియా చెప్పిన మాటలు మనము చాలా తక్కువ సందర్భంలో చూస్తామేమో తెలియదు, కానీ పేతురు చెప్పిన మాటలు మనము చాలా సందర్భాల్లో చూస్తాం. అవును కదా. ఆయన దూకుడు స్వభావం కలవాడని, ఏం చెప్పినా ప్రభువా నేను ముందున్నాను అనే వ్యక్తిగా మనము పేతురు గారిని చూస్తాం. కారణం ఏంటంటే పేతురు దేవునితో, యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగతమైన అనుభవములో ఎక్కువగా ఉన్నాడు ఆంద్రే కంటే మనకి అని అర్థమవుతుంది. అలానే చెప్పి ఆంద్రే లేకపోతే పేతురు బహుశా యేసు యొద్దకు వస్తాడు మనకు తెలియదు, బహుశా రాకపోయినేమో. దేవుని యొద్దకు నడిపించి వారు ఉంటారు ఆంద్రే వాళ్ళే. కానీ మనము దేవునిలో ఎదగాలి అంటే మనము దేవునితో వ్యక్తిగతమైన అనుభవము పొందుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో వెనకబడిపోవడానికి, అవిశ్వాసులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే వారికి వ్యక్తిగతమైన అనుభవము దేవునితో ఉండదు. చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి అంటే దేవునితో వారికి వ్యక్తిగతమైన
అనుభవం లేకనే, దేవునితో వ్యక్తిగతమైన సహవాసము లేకపోవటం వలననే అని మనకు అర్థమవుతూ ఉంది. సంఘానికి వస్తారా? వస్తారు. దేవుని సన్నిధికి వస్తారు. ప్రార్థనలో ఉంటారు, ప్రార్థన కూటంలో ఉంటారు, గుంపులో ఉంటారు, కానీ వ్యక్తిగతంగా వారు దేవునితో ఉండరు. అర్థమవుతుందా? గుంపుగా మనము దేవుని సన్నిధిలో ఉంటాం. ఇది సరిపోదు మనం ఆత్మీయతలు ఎదగడానికి. ఇంకేం కావాలి అని అంటే వ్యక్తిగతమైన అనుభవం కావాలి. దేవునితో మనకి వ్యక్తిగతమైన అనుభవం కావాలి అని మనకి అర్థమవుతూ ఉంది. మనము పౌలు గారిని ఆలోచన చేస్తే ఆయన ఒకప్పుడు వ్యతిరేకి కదా, దేవుని వ్యతిరేకి, క్రీస్తుకు వ్యతిరేకి. కానీ ఆయన గొప్పగా వాడబడ్డానికి కారణం ఏంటి అని అంటే దేవుని ముఖాముఖిగా చూశాడు, ఆయన దేవుని వెలుగును చూశాడు. ఆ తర్వాత వ్యక్తిగతమైన అనుభవంలో ఆయన ముందున్నాడు. మనం ఆత్మీయతలో ఎదగాలి అని చాలా సందర్భాలు అనుకుంటాం కదా. మన ప్రార్థన మనల్ని కూడా తెలియజేస్తామేనంటే, అయ్యా నా కొరకు ప్రార్థించండి, నేను ఆత్మీయతలో ఆత్మీయ స్థితిలో నేను ఎదగాలని మనము ప్రార్థన మనల్ని తెలియజేస్తాం. కానీ వ్యక్తిగతమైన అనుభవం లేకపోతే ఎన్ని ప్రార్థన చేసినా ఫలితం లేదు. కాబట్టి మనము ఆత్మీయతలో ఎదగాలి అంటే, దేవునిలో మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, దేవునితో మనందరికీ కూడా వ్యక్తిగతమైన అనుభవం మనకు ఉండాలి. పాతకాలంలో చెప్పిన ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు రవాణా సౌకర్యం లేనప్పుడు, బహుశా మనం హైదరాబాదులో ప్రజలు ఉన్నారనుకోండి, అప్పుడు టీవీ లేవు, ఈ మాధ్యమాలు లేనప్పుడు ఇక్కడున్న ప్రజలకి సముద్రం ఎలా ఉంటుందో బహుశా తెలియదు. అని ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను తెలంగాణ అని, ఎందుకంటే హైదరాబాద్లో మనం ఉన్నాం కాబట్టి. మనకి సమీపంలో ఎక్కడ సముద్రము లేదు కాబట్టి. ఎక్కడో కోనసీమలో ఉండే ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మా దగ్గర సముద్రం అనేది ఉంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా సౌండ్ చేస్తూ ఉంటుంది, దాని నీరు చాలా ఉప్పుగా ఉంటాయి, ఇలా దాని యొక్క విశిష్టతను తెలియజేస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రజలకి ఆయన సపోజ్ అయ్యా చాలా ఉప్పుగా ఉంటుందంటే, కొంతమంది ఏం చెప్తున్నారు, మా బావుల్లో కూడా నీరు ఉప్పుగా ఉంటుంది అలాగా అంటే, లేదు దానికంటే ఉప్పు అంటే వారికి అర్థం కాదు కదా. సముద్రం ఒక చెరువుని చూపించి దీనికంటే చాలా రేట్లు ఎక్కువ ఉంటుందని అంటే వారికి అర్థం కాదు. ఎందుకు? వారు ప్రత్యక్షంగా దాన్ని చూడలేదు. మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చెప్తూ ఉండే హైదరాబాద్ బిర్యానీ చాలా బాగుంటుంది, వాళ్ళు దాన్ని వర్ణిస్తే మనకి తెలిసేది కాదు. సో అయితే ఒకరోజు ఈ ప్రజలను అక్కడ సముద్రం తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఎక్స్పీరియన్స్ చేశారు. ఏంటంటే, ఓహో చాలా పెద్దది, ఇది చాలా ఉప్పుగా ఉంది, చాలా శబ్దాన్ని చేస్తూ ఉంది అని వారు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇది సముద్రం అని వారికి తెలిసింది. అలాగే దేవుని మనం తెలుసుకోవాలంటే, లేదా దేవునిలో మనం ఎదగాలి అంటే మనకేం కావాలా? వ్యక్తిగతమైన అనుభవము కావాలి. దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కావాలి. 12 మంది శిష్యుల్ని వారు ఎలా చనిపోయారో మనకి చాలా వరకు తెలుసు. మొట్టమొదట శిష్యుడైనా ఎవరు చనిపోయారు చెప్పండి? మొట్టమొదట కాదు, యోహాను అందరికంటే చివరిని చనిపోయాడు. కాదు, యాకోబు మొట్టమొదట ఎలా చంపబడ్డాడు? ఖడ్గం చేత శిరస్సు వధించబడ్డాడు కదా. అయితే వధించబడక ముందు, లేకపోతే ఈ 12 మంది శిష్యుల్ని హింసిస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కరైనా కానీ చనిపోకుండా ఉండడానికి ఏదైనా అబద్ధం చెప్పి ఉండి తప్పించుకోవచ్చు కదా. నేను లేనండి, నాకు తెలియదండి ఆయన అని కూడా చెప్పొచ్చు. కానీ ఎవరు ఆ విధంగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు వారు దేవుణ్ణి ఎరుగనని చెప్పలేదు అంటే, వారు దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలో వారు ఉన్నారు. వారు దేవునితో చాలా మంచి రిలేషన్షిప్, గొప్ప ఆత్మీయ స్థితిని వారు కలిగి ఉన్నారు. అంతెందుకు, మన దేశానికి వచ్చిన ఎవరు వచ్చారు మన దేశానికి చెప్పండి? తోమా గారు కదా. తోమా గారు వచ్చి ఆయన ఈ తనను వ్యతిరేకించే ప్రజల మధ్యలో ఆయన పరిచయం చేశాడు. అతన్ని
వెనక నుంచి పొడిచారని మనము చూస్తున్నాం. అలాంటి సందర్భంలో కూడా అతడు మరి నేను ఎరుగునని చెప్పలేదు కదా. కారణం ఏంటంటే వారు దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలో వారు ఉన్నారు. మనం కూడా ఆత్మీయ స్థితిలో ఎదగాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలో మనం ఉండాలి. దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోకి రావాలి. మనము ఎలా రాగలం? దేవునితో వ్యక్తిగత అనుభవం ఎలా మనం పొందుకోగలం? ఓకే, సహవాసం అంటే ఎట్లా? మూడు విషయాలు ఏంటంటే దేవునితో సహవాసం, దేవునితో వ్యక్తిగత అనుభవం ఎలా మనం పొందుకుంటామంటే, ఒకటి దేవుణ్ణి వ్యక్తిగతంగా ప్రార్థించడం ద్వారా, రెండవది దేవుని వాక్యాన్ని మనము చదువుట ద్వారా, దేవునితో మనము సహవాసం చేయటం ద్వారా మనము వ్యక్తిగత అనుభవంలోకి వస్తాము. వ్యక్తిగత అనుభవం లేకుండా మనము దేవునిలో ఎదగలేము. ఆత్మీయ స్థితిలో ఏమాత్రము ఎదగలేము. ఎందుకంటే ఇతరులు చెప్పిన మాటలు అవి కొంతకాలమే పనిచేస్తాయి. కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి చెప్తూ ఉంటారు కదా, మన స్కూల్స్లో కాలేజెస్లో ఒక సెమినార్ ఏర్పాటు చేసి చాలా బలంగా చెప్తారు. ఆ చెప్పిన గంట సేపు ఎలా ఉంటుందండి అది విన్న వారందరికీ, నేను సాధించేస్తాను, రేపే నేను ఇది చేస్తాను, నేను రేపే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతా అన్న గొప్ప ఉత్సాహంతో ఉంటారు. ఆ డోర్ తెరిచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మామ రేపు చదువుదాంలే మామ, చలో మామ అని చెప్పిందంతా ఏమవుతుంది? పోతుంది. సో ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనము ఆ పనులు చేయలేదో, వ్యక్తిగతంగా మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయలేదో, అంతవరకు మనము ముందుకు వెళ్ళము. సో ఇలా అదేవిధంగా ఆత్మీయతలో ఎదగాలి అన్నా, దేవునితో మనం గొప్ప ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలన్నా కూడా దేవునితో మనకి వ్యక్తిగతమైన అనుభవం ఎంతో అవసరము. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు ఏమేమి చెప్తున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం. అంత పెద్ద మాట ఎవరు చెప్పగలరు చెప్పండి? నేను క్రీస్తు కొరకు చనిపోతానని ఎవరైనా చెప్పగలరా? చావు దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది ఏమంటారు చెప్పండి? ప్రార్థన చేస్తాం. మనలాంటి వాళ్ళమైతే, ప్రభువా ఈ చావు నుంచి మనల్ని దూరం చేయండి, మాకు చావు రావద్దు, మేము మరికొంతకాలము బ్రతకాలని కోరుకుంటారు. కానీ పౌలు గారు చెప్తున్నారు, బ్రతుకుట క్రీస్తు కొరకు, చావు అయితే పర్లే, నాకేం ప్రాబ్లం లేదు, సమస్య లేదని. అంతటి మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? అంతటి ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో ఎలా ఉండగలిగాడు ఆయన అనంటే, అతడు దేవునితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. మనకి రక్షణ ఎలా కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రక్షణ కొన్న అబ్రివేషన్ ఒకటి ఉంది కదా, మారు మనసు పొంది. ఓకే, ఇంకా సరిగా మనం చదివితే ఎలా ఉంటుంది చెప్పండి అది? చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రభు అని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. అక్కడ చూడండి, అక్కడ మీరు అని వ్రాయపడలేదు, నీవు అని ఒక వ్యక్తితో లేకపోతే ఒక వ్యక్తితో మనకి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు అని అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో మనం రక్షణ పొందుకోవాలంటే ఇది వ్యక్తిగతము. రక్షణ అనేది ఎలాంటిది? వ్యక్తిగతము. రక్షణ ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది, అవునా కదా? అయితే దానికి మనం ఏం చేయాలి? మన నోటితో మనము ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. నా నోటితో నేను ఒప్పుకోవాలి, నా హృదయంలో నేను విశ్వసించాలి, అప్పుడే నేను రక్షించబడతాను అని
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి వ్రాయబడుతుంది. మనము రక్షణ పొందాలంటే మనము దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోకి రావాలి. ఇక్కడ అదే కదా, మన నోటితో ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏంటి? మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనం దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలో మనము ఉండాలి. ఆయన దేవుడు అని మనం నమ్మాలి, నేను నమ్మాలి. అప్పుడే నేను రక్షించబడతాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు గుంపుగా ఉన్నారు, కానీ వారు ఏం చెప్తున్నారు సమరయ ప్రజలు అని అంటే, అమ్మా నీ సాక్ష్యం మేము విన్నాము, నమ్మాము, కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాని మేము స్వతహాగా మా కన్నులతో చూచి ఆయన చెప్పిన మాటలను బట్టి మేము విశ్వసిస్తూ ఈయనే నిజమైన రక్షకుడు అని నమ్ముచున్నాము. మేము స్వతహాగా మేము తెలుసుకున్నాం, మా మట్టుకు మేము తెలుసుకున్నాము అని చెప్తున్నారు. సో రక్షణ మన మట్టుకు మనం తెలుసుకోవాల్సిందే. దేవునితో సంబంధము మన మట్టుకు మనము చేయవలసిందే. అప్పుడే మనం ఆత్మీయతలో ఎదుగుతామని మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక గ్రుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఒక గ్రుడ్డివాడిని స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి అక్కడున్న శాస్త్రులు కానీ పరిచయులు, అక్కడున్న అధికారులు వారంతా యేసు ప్రభుని వారు ఈయన్ని ఎప్పుడు చంపుదుమా అని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈయన ఎట్లయినా తప్పు పట్టాలని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అబద్ధ సాక్ష్యం ఆయన పైన పలికించాలని వారు చూస్తున్నట్టుగా అక్కడ చూస్తాము. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు అడిగారు, అమ్మ నిజంగా నీ కుమారుని ఈయన స్వస్థపరిచాడా అని అంటే వారు చెప్తున్నాడయ్యా, అతడు యవ్వన వయసుకి వచ్చాడు, ఆయన యవ్వనుడు, ఇప్పుడు ఆయనకు తెలుసు ఎవరు స్వస్థపరచబడ్డాడో, ఎవరి చేత ఆయన స్వస్థపరచబడ్డాడో అతనికి తెలుసు, మీరే అతన్ని అడగండి. అయితే వారు ఆ మాట ఎందుకు చెప్పారంట అని అంటే, వారు ఆ అధికారులకు భయపడి, శాస్త్రులకు పరిచయులకు భయపడి ఆ మాట చెప్పారని మనము అటు చదువుతాం. అయితే ఆ వ్యక్తితో చెప్తున్న మాటను మనం చదువుతాం. చూడండి, 25వ వచనం చదవండి. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. ఓకే, 31వ వచనం చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను భయభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఓకే, 32వ వచనం కూడా చదవండి. పుట్టుగుట్టి వాని కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఓకే, సో ఇక్కడ పుట్టు గ్రుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత ఆయన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అని అక్కడున్న శాస్త్రులు పరిచయాలు ఆలోచన చేసినప్పటికీ కూడా అతడు చాలా స్థిరంగా ఉన్నాడు. ఏమనంటే, అయ్యా మీరు అతడు పాపి అని చెప్తున్నారు, కానీ ఒక పాపులు మరో దేవుడు ఆలకించడు అని మీకు తెలుసు కదా. ఒకవేళ దేవుడు అతనితో లేకపోతే ఇలాంటి కార్యములు అతడు చేయలేడు అని తెలుసు కదా మీకు అని అతడు వారికి సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు అని అంటే, నేను ఈ మాటలు నేను పుట్టినప్పటి నుంచి లేకపోతే నాకు తెలిసినప్పటి నుంచి నేను వినలేదేనంటే, పుట్టు గ్రుడ్డివాడు చూపు పొందడం అన్నది నేను విననే లేదు, కానీ నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. మనం పైన వచనం ఏం చదివామంటే, నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇది నా వ్యక్తిగతమైన అనుభవము అని వారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా వరకు లంచం ఇస్తే కూడా అతడు లొంగిపోవచ్చు. అతన్ని భయపెట్టించారంట, మనం చదివితే మనకు అర్థమవుతుంది. అతన్ని భయపెట్టించారు, తల్లిదండ్రులు భయపడ్డారు, కానీ అతడు భయపడలేదు. అయ్యా నేను గ్రుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను, ఒకప్పుడు నేను నా బ్రతుకు చీకటిది, ఇప్పుడు నేను వెలుగును పొందుకున్నాను, నేను ఆ వ్యక్తిని స్వతహాగా ఆ వ్యక్తి చేసిన కార్యాన్ని నేను స్వతహాగా అనుభవించాను. ఎవరో స్వస్థపరచబడితే నేను చూడలేదు, నేనే స్వస్థపరచబడ్డాను, నేనే ఆ కార్యమును అనుభవించాను, నా జీవితంలో అది జరిగింది అని అతడు తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి అంటే, అతడు స్వతహాగా దేవుని కార్యాన్ని, దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృపను అతడు స్వతహాగా పొందుకున్నాడు.
ఆయన స్వీయ అనుభవంలోకి వచ్చాడు కాబట్టి వారు ఎంతగా అతన్ని మ్యానిపులేట్ చేయాలని, ఎంతగా అతన్ని ఇతడు చేయలేదు అని చెప్పించాలని, అబద్ధము చెప్పించాలని చూసినప్పటికీ కూడా అతడు అబద్ధాన్ని చెప్పలేదు. వారికి ఎదురుగా జవాబు చెప్పినట్టుగా, కౌంటర్ ఇచ్చినట్టుగా మనము ఈ వచనాల్లో చదువుతాం. గురుడివాడు మనకు ఒక సాక్షి అయి ఉన్నాడు. ఏం సాక్షి అనంటే ఆయన వ్యక్తిగత అనుభవంలో ఉన్నాడు కాబట్టి అతడు వారి మాటలను వినలేదు. మనం కూడా మన ఆత్మీయ స్థితిలో మనం మెరుగుపడాలి అంటే, మనము ఆత్మీయంగా వృద్ధి చెందాలి అంటే, దేవుని మహిమను మన జీవితంలో చూడాలి అంటే దేవునితో మనము సహవాసం చేయాలి. దేవునితో మనము వ్యక్తిగత అనుభవంలోకి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఎవరు కూడా మనల్ని దేవుని నుంచి విడదీయలేరు. దేవునితో సహవాసం నుంచి మనల్ని ఎవరు ఏ మాట చెప్పినా మనము దేవునితో సహవాసాన్ని కోల్పోము. దుష్టుడు చాలా ఆలోచనలు మనలో పెడతా ఉంటాడు, ఎన్నో ఆశలు మనలో పెడతా ఉంటాడు, ఎన్నో పాపపు తలంపులు మన జీవితంలో పెడతా ఉంటాడు. అవి చాలా బాగుంటాయి, అవునా కాదో చెప్పండి? అవి చెడ్డవి అని తెలిస్తే మనమే చేయము, కానీ మనకి ఆనందాన్ని ఇచ్చేవి, మనకి సంతోషాన్ని ఇచ్చేవే దుష్టుడు మన హృదయంలో పెడతాడు. వాటిని మనం చాలా సులువుగా వాటిని చేస్తూ మనం దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తాము, లేకపోతే చేస్తాము. అవి అలా చేయకుండా ఉండాలి అంటే, ధైర్యంగా నిలబడాలి అంటే, పుట్టి గ్రుడ్డివాని వలె ధైర్యంగా బలంగా నిల్చోవాలి అంటే మనం ఏం చేయాలా? వ్యక్తిగతమైన అనుభవంలోకి మనము రావాలి. దేవునితో మనకి వ్యక్తిగతమైన అనుభవం మనకు ఉండాలి. పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప సేవకులు, వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, వారు వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపారు. వ్యక్తిగతంగా వారు దేవుణ్ణి అనుభవించారు, దేవుని సహవాసం అనుభవించారు, దేవునితో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు, వ్యక్తిగతమైన వాక్యాన్ని వారు దేవుని కృప వలన పొందుకున్నారు వారు కదా. సో ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి అంటే ఒకే ఒక మార్గము, అదేంటి అని అంటే దేవునితో మనము స్వానుభవంలో మనము ఉండాలి, స్వంత అనుభవంలో మనము రావాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఇంకో మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. 6:66 యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. యేసు ప్రభువారు మరి అనేకమైన అద్భుత కార్యములు చేసినప్పుడు అతన్ని చుట్టూ చాలా జనసమూహము ఉంది. అనేక మంది అతన్ని వెంబడించారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు అనేక మంది 5,000 మంది ఆహారాన్ని భుజించారు. తర్వాత రోజు ఉదయాన్నే దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని వెతుకుతాం. అయితే యేసు ప్రభువారు బోధించటం ప్రారంభించినప్పుడు, అనేకమైన గొప్ప సంగతులను, పరలోక రాజ్యంలోని మర్మములు తెలియజేసినప్పుడు, అయ్యా నేనే జీవాహారాన్ని, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును, నన్ను తినాలి మీరు, నన్ను భుజించాలి, నన్ను త్రాగాలి మీరు అని చెప్తే ఈ మాటలంటూ వారికి మంచిగా అనిపించలేదంట. ఆ రోజు నుంచి ఆ శిష్యుల్లో చాలామంది ఏం చేశారు? ఆయన్ని వెంబడించలేదు, వెనుకకు వెళ్ళిపోయారు. ఈరోజు కూడా చాలామంది గుంపులుగా దేవుని సన్నిధికి వస్తారు, కానీ అందులో ఎంతమందికి దేవునితో స్వానుభవం ఉంది, స్వీయ అనుభవం ఉంది, దేవునితో స్వంత అనుభవం ఉంది? ప్రశ్న ఇది. ఎవరికి వారుగా వేసుకోవాల్సిన ప్రశ్న అని మనకు అర్థమవుతుంది. అనేక మంది వెంబడించారు, కానీ చివరికి ఎంతమంది యేసు ప్రభు శిష్యులు? కేవలం 12 మంది మాత్రమే మిగిలారు కదా. వారు మాత్రమే దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలో ఉన్నారు కాబట్టి వారు మాత్రమే ఉండగలిగారు. అందులో ఒక్కడు కూడా ఏమయ్యాడు? చివరికి లోకాశలతో అతడు కూడా తప్పినట్టుగా మనము చూస్తాం.
దేవునితో అనుభవం ఉంది, అయినప్పటికీ సరైన అనుభవం అతనికి లేదని మనకు అర్థమవుతుంది కదా. సో ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలి అంటే, దేవునితో మనం దేవుని కృపను మనం పొందుకోవాలంటే దేవునితో స్వానుభవంలోకి మనము రావాలి, స్వంత అనుభవంలోకి రావాలి, వ్యక్తిగతమైన సహవాసంలోకి రావాలి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మనం దేవునితో చేయాలి. ఒకప్పుడు నా సాక్ష్యం ఎలా ఉండేదంటే, ఎవరైనా అడిగినప్పుడు దేవుని నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా, నువ్వు క్రైస్తవుడు అంటే, అవునండి మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు, అందుకే నేను కూడా నమ్ముకున్నానని నాకు తెలియని సంవత్సరాల నేను చెప్పేవాడిని. ఆ తర్వాత ఎలా మారింది అని అంటే, అవునండి నేనే మొదట నమ్ముకున్నాను, నేనే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను, ఆ తర్వాత నా తల్లిదండ్రులు దేవునిలోకి వచ్చారు. ఎలా మారింది ఇది అని అంటే, మనము వ్యక్తిగతంగా దేవుని అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవుని మనం వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు మన మాటలు మారుతాయి, మన జీవితం మారుతుంది, మన ఆత్మీయ స్థితి మారుతుంది. అంతవరకు మారుతాయి. మన చుట్టూ ఉన్న ప్రజలు ఎందుకు వారు ఆత్మీయులుగా మారలేకపోతున్నారు అని అంటే, ఇతరుల విశ్వాసం బట్టి వారు ఆధారపడుతున్నారు. ఇతరులు చెప్పిన సాక్ష్యాన్ని వారు వింటున్నారు, కానీ తర్వాత చేయాల్సింది వారు చేయట్లేదు. ఈ సమరీలోని ప్రజలైతే ఏం చేశారంటే, ఆమె సాక్ష్యాన్ని విన్నారు, దేవుని యొద్దకు వచ్చారు. ఇప్పుడు దేవునితో వారు వ్యక్తిగత అనుభవంలోకి వచ్చారు కాబట్టి దేవుని వారు సరిగా తెలుసుకున్నారు, ఈయన నిజరక్షకుడు అని తెలుసుకున్నారు కదా. మనం కూడా దేవుని సన్నిధిలో, లేకపోతే దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే మనం దేవునిలో స్వానుభవంలోకి రావాలి, సొంత అనుభవంలోకి రావాలనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం మనం చదివితే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితుమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎవరు చెప్పారు? తోమా చెప్పాడు కదా. ఏమని చెప్పాడు ఆయన? నేను స్వతహాగా నా సొంత కన్నులతో చూసి నా సొంత చేత్తో ఆ గాయములు తడితే కానీ నేను నమ్మను అని చెప్పాడు. తక్కిన శిష్యులైతే వారు నమ్మారు, వారు చూశారంటే యేసుప్రభు నేను చూసామని తోమాతో చెప్తే తోమా నేను నమ్మను అని చెప్పాడు. ఓకే, ఇక్కడ మన పాఠం ఏంటి అని అంటే, తోమా నమ్మకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అతడు స్వతహాగా దేవుణ్ణి చూడలేదు. అయితే యేసుప్రభు తర్వాత ఏం చెప్పారు? తోమా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో తోమా నమ్మకపోవడానికి కారణము, ఎందుకు నమ్మలేదు అవన్నీ తర్వాత పాఠం. మన పాఠం ఏంటంటే, అతను నమ్మకపోవడానికి కారణం ఏంటి? స్వతహాగా అతడు చూడలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇలా ఒక వ్యక్తి చనిపోయి లేస్తాడని, మహిమ శరీరాన్ని ధరించుకుంటాడనే అనుభవం అతనికి లేదు. వారు లాజరుని చూశారు, లాజరు రావడం చూశారు, కానీ లాజరు ఎట్లా బ్రతికాడు? శరీరంతో బ్రతికాడు. యేసుప్రభు ఎట్లా బ్రతికారు అని అంటే, మహిమ శరీరంతో బ్రతికాడు. వారు అతనికి చెప్పారు, అయ్యా మేమంతా రూమ్లో ఉన్నప్పుడు యేసుప్రభు వారు అలా వచ్చారు మా మధ్యలోకి అని అంటే, అతడు నమ్మలేదు, ఇది ఇలా సాధ్యం కాదు. ఎందుకంటే అతడు కన్నులారా దాన్ని చూడలేదు. కన్నులారా చూసిన శిష్యులైతే నమ్మారని అక్కడ రాయబడి ఉంది. అలాగే మనము దేవుని మహిమను చూడాలి అంటే, మనం దేవుని నుంచి అద్భుతాలు పొందుకోవాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి, దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోకి మనము రావాలి. వ్యక్తిగత అనుభవంలో రాకపోతే ఏమాత్రం మనము పైకి వెళ్ళాము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఒక సామెత ఉంది. ఎన్ని సంవత్సరాలైనా మనము ఆత్మీయతలో అలాగే ఉంటాం. మనం దాని నుంచి ఒక అడుగు ముందుకి వేయము. ఎందుకంటే మనం దేవునితో వ్యక్తిగత అనుభవంలోకి రాము. మనకంటే వెనుకొచ్చిన వారు ఆత్మీయతలో ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే వారు ప్రార్థనలో దేవునితో వ్యక్తిగత అనుభవంలోకి వస్తారు. దేవుని వాక్యాన్ని చదవటంలో, ధ్యానించడంలో వారు వ్యక్తిగత అనుభవంలోకి వస్తారు.
దేవునితో సహవాసం చేస్తూ దేవుని మాటలు వినుట్లో వారు వ్యక్తిగత అనుభవంలోకి వస్తారు. కాబట్టి వారు మనకంటే ముందుకు వెళ్తారు. మనకంటే మనం వెనుకకు ఎందుకు ఉంటాము అని అంటే మనం దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోకి రాము. కాబట్టి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుతాం కదా, 34వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. కీర్తనల గ్రంథం 34 కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఓకే, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. ఓకే, యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోవాలంట? రుచి ఎక్స్పీరియన్స్ చేసి మనము తెలుసుకోవాలి. రుచి మనకి ఎలా తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్ కదా. మన నోట్లో వేస్తే ఇది పంచదార అని మనకు ఎట్లా తెలుస్తుంది? తీయగా ఉంటుందని ఎట్లా తెలుస్తుంది? మనము దాన్ని రుచి చూచుట ద్వారా. సో దేవుడు ఉత్తముడు అని మనకు ఎప్పుడు తెలుస్తుంది? మనము సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే, మనము వ్యక్తిగతమైన అనుభవంలోకి మనము వస్తే, దేవుని మనం వ్యక్తిగతంగా తెలుసుకుంటే, వ్యక్తిగతంగా మనము రక్షణ పొందితే, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే, వ్యక్తిగతంగా దేవుని వాక్యమును చదివితే, వ్యక్తిగతంగా దేవునితో మనము సరైన అనుబంధం కలిగి ఉంటే, అప్పుడు మనము ఆయన ఉత్తముడు, ఆయన రక్షకుడు అని మనము తెలుసుకుంటాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.